రోజు దేవుని వాగ్దానం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో ఒకరైన దానియేలుతో దేవుని దూత మాట్లాడుచున్న సంభవములోనిది ఈ ధైర్యముతో కూడిన ప్రవచనం. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ప్రవక్తయగు యిర్మీయాకు దేవుడు సెలవిచ్చిన ప్రవచనం 70 సంవత్సరాలు బబులోను చెరలో దేవుని ప్రజలు బానిసలుగా ఉంటారని యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాల్లో చెప్పబడిన ప్రవచనం దానియేలు గ్రహించి దానిని గూర్చి దేవుని సన్నిధిలో వివరంగా తెలుసుకోవడానికి దానియేలు ఆలోచిస్తాడు. దాని కొరకు గ్రంథమును చదివి ఆ చెరలో దేవుని ప్రజలు ఉండవలసిన సంవత్సరాలు బబులోను చెరలో పూర్తి అవుచూ ఉన్నదని గ్రహించి 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు గ్రంథం, దానియేలు గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువైన దేవుని ఎదుట మనస్సు నిబ్రము చేసుకుంటాడు. తన పాపమును, పితరులు చేసిన పాపములు, దుష్టత్వము, చెడుతనము ఒప్పుకుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇలా సమాధానం కొరకు ఎంత ప్రార్థించినా 3 వారములు అనగా 21 రోజులు దుఃఖప్రాప్తుడై సంతోషముగా భోజనము చేయలేక మాంసము, ద్రాక్షారసము, స్నానాభిషేకాలు మానివేసి హిద్దెకేలు నదీ తీరమున ఉన్నట్లుగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3-5 వచనాల్లో చెప్పబడింది. 10వ అధ్యాయం 5వ వచనంలో నారబట్టలు ధరించిన ఒకడు నడుమున మేలిమి బంగారు నడికొట్టు కలిగి శరీరము రక్తవర్ణమై ముఖము మెరుపు వలె, కన్నులు జ్వాలామయమైన దీపములై, భుజములు పాదములు తళతళలాడుచున్న ఇత్తడిని పోలిన అతని మాటలు దేవుని యొక్క స్వరము, మాటల సమూహపు ధ్వని, కంఠధ్వని వలె ఉన్నట్లు దానియేలు చూస్తాడు. ఈ దర్శన భావము కొరకు దానియేలు ఎదురు చూస్తూ ఉండగా 10వ అధ్యాయం 12వ వచనంలో దానియేలుతో ఒక స్వరం, దానియేలు భయపడకు, నీవు తెలుసుకునాలని మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నీ వద్దకు నేను పంపబడి తిని వచ్చి తిని అంటూ ఆ సమాధానం నీకు అందకుండా పారసీకుల రాజుల సముఖమున అడ్డుపడిన దానికి నాకు తోడుగా దేవుని యొక్క దూతలలో ప్రధాన దూతలలో ఒకడు మిఖాయేలు నాకు సహాయం చేయవచ్చాడు అని చెప్పి సాతాను యొక్క బలముతో పోరాడి జవాబునందించిన దేవుని దూత దానియేలుతో 21 రోజులు పోరాటాన్ని గూర్చి వివరణ చెబుతాడు. 10వ అధ్యాయం 16వ వచనంలో దర్శనము చూసిన దానియేలు బలము తనలో నుండి తొలగిపోయినట్లు అప్పుడే దూత దానియేలును మరలా ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమవుతుంది, ధైర్యం తెచ్చుకో అని బలపరుస్తాడు. మనకు శుభము కలిగి ధైర్యంగా ఉండాలంటే ఈ లోక అధికారి అయిన సాతాను బల పోరాటములలో దేవుడు తన దూత ద్వారా మన పక్షముగా పోరాడి జయమును, ధైర్యమును మనకు తప్పక ఆయనే అనుగ్రహించాల్సిందే. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి స్వతంత్రులుగా చేయుటకు దేవుడు నిర్ణయించి 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు స్వతంత్రులుగా వెలుపలికి వస్తారని ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట నెరవేర్చే సమయంలో భయపడుతున్న ఇశ్రాయేలీలతో నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఇలా అంటాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట చూడరు అని చెప్పి యెహోవా మీ పక్షమును యుద్ధము చేయునని ధైర్యపరుస్తాడు. సముద్రము మధ్య ఆరిన నేలలో వెలుపలికి దేవుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొస్తాడు. మోషే మరణం తరువాత యెహోషువ భయపడుతూ ఇశ్రాయేలీయులను ఏ విధంగా నేను నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి అని భయపడుతూ ఉండగా యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో మోషేకు తోడుగానున్న నేను
నీకును తోడయుందునని, నిన్ను విడువనని, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 9 వచనాల్లో దేవుడు ధైర్యపరుస్తాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో తత్తరిల్లు హృదయములతో భయపడక ధైర్యముగా ఉండండి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు అని, ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షించునని ధైర్యపరుస్తాడు. ఈ జీవితంలో మనతో పోరాడే సాతాను, వాని దూతలు, చీకటి, వాడి అంధకారాలన్నిటి మధ్య ఆయన సన్నిధిలో దానియేలు వలె, మోషే వలె, ఇశ్రాయేలీయులు యెహోషువ వలె ప్రార్థించే మనతో నీకు శుభమగునుగాక, ధైర్యముగా ఉండమని ఆయన ధైర్యపరిచిన ధైర్యం మన పరిస్థితులలో కూడా పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీకు శుభమగునుగాక. ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. నీకు శుభమగునుగాక. ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. ఆమెన్.